నమస్తే నమస్కార్ ఆదాబ్ గుమగుమలాడే వంటలతో మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరిస్తున్న మీ ఫేవరెట్ షో ఈ వారానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ఈ వారంలో మీకోసం ఏం చేయాలనుకుంటున్నానంటే ఏమండోయ్ రంజాన్ సీజన్ వచ్చేసింది కదా అందరికీ, అందుకే ఫస్ట్ నేను ఆదాబ్ చెప్పేస్తున్నాను. రంజాన్ అనగానే మీ అందరికీ తెలుసు వాళ్ళు ఉపవాసాలు ఉంటూ ఉంటారు అనమాట. ఉపవాసం అయిపోయిన తర్వాత ఏదైనా సాలిడ్ గానే తింటూ ఉంటారండి. సో ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు, అందులోనూ చికెన్ కదా, చికెన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు రంజాన్ నెల నడుస్తుంది కాబట్టి చక్కగా మీ అందరి కోసం, ఒక్క ముస్లిమ్స్ కోసమే కాదండి అందరి కోసం నేను తీసుకొచ్చేస్తున్నాను చికెన్ తో లాట్స్ ఆఫ్ వెరైటీస్ అన్నమాట. సో మనం మన ఈ వారంలో చేసేస్తున్నాం చికెన్ ఫెస్టివల్. సో ఈ ఫెస్ట్ లో భాగంగా ఈ రోజు ఒక చికెన్ రెసిపీ మన ఈ వారంలోకి వచ్చేసిందండి. ఈ రోజు నేను మీ అందరి కోసం చేస్తున్నాను చికెన్ రెజాలా. పేరు కొంచెం వింటుంటే కొత్తగా ఉందా, ఇది మొగ్లాయి వంట అండి. ఇది పాతదే అన్నమాట, కానీ ఇది సూపర్ గా ఉంటుంది, భలే ఉంటుంది. సో మాటలు ఎందుకు, మనం స్టార్ట్ చేసేద్దాం. కొంచెం రెసిపీ మీకు లెంగ్తీగా అనిపించినా కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట టేస్ట్ మాత్రం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే స్టవ్ ఆన్ చేసుకుందాం, మూకిడి పెట్టేసుకుందాం. అండ్ దీంట్లో ఇప్పుడు నేను చికెన్ ని డీప్ ఫ్రై కాదు షాలో ఫ్రై చేయాలన్నమాట, అందుకే దానికి తగ్గట్టుగా నేను నూనె వేసుకుంటున్నాను ముందుగా. ఓకే, ఆ మాత్రం నూనె సరిపోతుంది, మరి ఎక్కువ నూనె మనకు అవసరం లేదు. దీని తర్వాత మనం యాడ్ చేస్తుంటాం. అయితే దీంట్లో ఏంటంటే కొంచెం ఫ్లేవర్ కోసం, మొగలాయి వంటలు అంటేనే మీకు తెలుసు కదా ఉంటుందన్నమాట, ఆ రిచ్నెస్ ఉంటుంది. సో దానికోసం మనం ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి, ఇది చక్కగా బాగా హీట్ అవ్వాలన్నమాట. సో ఈ నిజంగా అండి నాకు చికెన్ అంటే ఎంత ఇష్టమో, నా మనసులో ఉన్న అభిరుచిని తెలుసుకొని నిజంగా అభిరుచి ఛానల్లో ఈ చికెన్ మీద ఫెస్ట్ చేయమన్నారేమో, అందుకే మనం ఈ చికెన్ ఫెస్ట్ చేసేస్తున్నాము. సో ఈ ఫెస్టివల్లో భాగంగా బోలెడన్ని వెరైటీస్, నాకు తెలిసినంత వరకు మీరు చికెన్తో ఎప్పుడు చెయ్యని వెరైటీసే నేను చూపిస్తానన్నమాట. ఎందుకంటే రెగ్యులర్ గా చేసే ఆ కూరను లేకపోతే వేపుడో నేను చూపించాను అనుకోండి పెద్ద ఫాయిదా ఉండదు కదా, అందుకని డిఫరెంట్ రెసిపీస్ అని నేను మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. ఆయిల్ అయితే హీట్ అయింది. సో ఇప్పుడు ఈ ఆయిల్లో ఇది చికెన్ అన్నమాట. సో చక్కగా స్కిన్ తీసేసాను, ఇది స్కిన్లెస్, కానీ బోన్స్ మాత్రం అలానే ఉండొచ్చు. ఈ చికెన్ పీసెస్ అంటే నేనైతే ఇన్నే తీసుకుంటున్నాను, మీకు కావాలంటే మరిన్ని తీసుకోవచ్చు. చికెన్ ముక్కలు, లెగ్ పీస్ కూడా ఇందులో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే ఉట్టి లెగ్స్ తో కూడా చేసుకోవచ్చు అనమాట, అది మీ ఇష్టం. కొంచెం పెద్దగా కట్ చేయాలి ఈ పీసెస్ ని. దీంట్లో నేను ఏమీ యాడ్ చేయలేదు, పసుపు ఉప్పు కారం ఇలాంటివి ఏమీ వేసి ముందుగా మ్యారినేట్ చేయలేదన్నమాట. జస్ట్ ఏంటంటే ఇది మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, 50% కుక్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనం వేసిన గ్రేవీలో మిగతా చికెన్ కూడా ఉడుకుతుంది అనమాట. ఇందులో ఏంటంటే నూనె నెయ్యి ఇవి కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చూసారా, ఇది కలర్ చేంజ్ అయిపోయింది, అంటే ఇది మన 50% కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో సో దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చికెన్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట, మనం ఎక్కువగా దీన్ని కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు ఇందులో ముందుగా నేను ఒక బిర్యానీ లీఫ్ వేసినాను ఫ్లేవర్ కోసం. అలాగే ఇందులో వేసుకుందాం డ్రై చిల్లీస్, సో ఇది ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులో వేద్దాం సన్నగా కట్ చేసిన పీల్ తీసేసిన అల్లం ముక్కలు అన్నమాట, ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను, ఇది కూడా ఫ్లేవర్ కోసం. మళ్ళీ మనకి ఎండుమిర్చి మాడిపోతూ ఉంటుంది, మనం చూసుకొని వేసుకోవాలి ఏదైనా కూడా. ఇప్పుడు మనం ఇందులో వేద్దాము కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్. లైట్ గా ఇది అలా ఇంకా
పచ్చివాసన పోయేంత వరకు అది అల్లం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిన తర్వాత ఇది క్యాజు పేస్ట్ అనమాట. క్యాజుని ఒక 10 నిమిషాలు నానపెట్టి నేను పేస్ట్ చేశాను. సో ఆ పేస్ట్ నేను చెప్పాను కదా ఇది చాలా రిచ్ డిష్ అని. సో ఇది మనం తిప్పుతూ ఉండాలి, లేకపోతే మీకు అంటికిపోతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని కాస్త లూజ్ చేయాలి కాబట్టి దీంట్లో మనం వేద్దాము నెయ్యి. ఒక 4 స్పూన్స్ ఘీ వేస్తున్నాను. నెయ్యి వేయగానే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే ఇది. సో అలాగే ఇందులో వేద్దాము, నేను ఆనియన్స్ ఏం చేశానంటే సన్నగా కట్ చేసి డీప్ ఫ్రై చేశాను. డీప్ ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు వేసి ఇలా పేస్ట్ చేశాను అనమాట, బ్రౌన్ ఆనియన్ పేస్ట్. సో ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకుందాం. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకి ఆ క్యాజులో కాస్తంత పచ్చి వాసన ఉంటుంది కాబట్టి ఇంకా ఉడకాలి అంటే దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ చక్కగా ఈ నీళ్ళల్లో ఉడికేసరికి మనకి ఆ పచ్చివాసన అంతా కూడా పోతుంది అనమాట. అలాగే ఈ నెయ్యి స్మెల్ కూడా మనకి పట్టుకుంటుంది. వెల్ ఇది ఒక 5 నిమిషాలు ఉడకాలి. సరే మనం వేసిన నెయ్యి నూనె పైకి తేలుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఏం వేద్దామంటే నెక్స్ట్ పెరుగును ఒక్కసారి విప్ చేసుకొని, సో ఈ పెరుగుని ఇందులో వేసుకోవాలి చాలు. ఎందుకంటే పెరుగు అనేది మంచి గ్రేవీని ఇస్తుంది. అలాగే మనకి చాలా మందికి ఏంటంటే ఆ క్యాజు పేస్ట్ అలా ఒకటేసారి తింటుంటే మనకి అలా లోపలికి ఏదో హెవీగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట మనం. కానీ ఈ పెరుగు వేయగానే ఏమవుతుంది, ఆ గ్రేవీ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఆ గ్రేవీని కాస్త ఆ పులుపు కూడా దీనికి పట్టుకుంటుంది. అలాగే నెక్స్ట్ ఇందులో వేసేద్దాం పచ్చి కొబ్బరి తురుము 1.5 స్పూన్ సరిపోతుంది. అలాగే నెక్స్ట్ ఓవరాల్ గా దీనికి సరిపడే సాల్ట్. ఇది మరీ మీకు కాస్తంత స్వీట్ గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది చెప్పాను కదా రోటీలో బాగుంటుంది అని చెప్పి. సో దీంట్లో కొద్దిగా షుగర్. ఇది మనం కారం వేయము, ఈ కర్రీ ఇలానే ఉంటుంది అనమాట ఇదే కలర్ లో. సో దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న షాలో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్. ఇది చక్కగా క్రీమీగా ఉంటుందన్నమాట. ఎంత బాగుంది చూడండి. ఈ క్రీమ్ లో మొత్తం అంతా ఇది చికెన్ ఉడకాలి ఇంకా. ఓకే, సో దీంట్లో మనం సాల్ట్ కూడా వేసేసాము. నెక్స్ట్ ఇందులో వేసుకుందాం స్వీట్లెస్ కోవా అన్నమాట. ఇది మీకు ఉంటుంది, స్వీట్స్ చేయాలంటే స్వీట్ ఉన్న కోవా తీసుకుంటూ ఉంటాం. ఈ స్వీట్లెస్ కోవా కర్రీస్ లో వేస్తూ ఉంటారు. సో ఇది ఇందులో వేసుకుందాం కొంచెం. అలానే కాస్తంత మిరియాల పొడి కొద్దిగా, మరీ ఎక్కువ కాదు, ఆ స్పైసీనెస్ కోసం. అండ్ పైనుంచి కొంచెం బటర్. బటర్ లేకపోతే చికెన్ బాగుంటుందో చెప్పండి కదా, అందుకే కొంచెం అయినా బటర్ వేయాలి. వెల్ ఒక్కసారి దీన్ని కలిపేద్దాము. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసి మనం మూత పెట్టేయచ్చు. నెక్స్ట్ ఇందులో వేసుకుందాం కొంచెం ఫ్లేవర్ కోసం ఇలైచి పౌడర్. లైట్ గా వేయాలి, లేకపోతే ఇది కూడా ఘాటునిస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించాలన్నమాట సిమ్ లో. సో దాన్ని ఉడకనిద్దాం. ఒక్కసారి ఓపెన్ చేద్దాం. చూసారు కదా చక్కగా మనం వేసిన బటర్, నెయ్యి, నూనె అన్ని కూడా పైకి తేలుతుంది. సో ఇలా బబుల్స్ వస్తున్న టైంలో దీంట్లో ఏం వేసుకోవాలి అంటే నెక్స్ట్ మనం అసలే క్రీమీగా ఉంది, ఇంకాస్త ఈ క్రీమ్ ని పెంచుదాం. ఇది ఫ్రెష్ క్రీమ్ అన్నమాట. ఈ ఫ్రెష్ క్రీమ్ ని దీని మీద వేసుకుందాం. ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాం.
వెల్, సో దీనిపైనుంచి కొంచెం ఇలాచీ పౌడర్ స్ప్రింకిల్ చేసి అండ్ లైట్గా కొబ్బరి తురుము వేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్తో జస్ట్ ఒక సర్కిల్ ఫామ్ చేద్దాం. అంతే, ఘుమఘుమలాడే చికెన్ రిజాలా రెడీ అయిపోయి నా చేతిలోకి వచ్చేసింది అనమాట. సో లేట్ ఎందుకు, ఇంకా టేస్ట్ చేసేద్దాం దీన్ని. బా, వాట్ ఏ గ్రేవీ, సూపర్గా ఉందండి గ్రేవీ అయితే. మీకు రోటీలోకి తింటూ ఉంటే అలా కాస్త మంచిగా రోటీ చేసేవాళ్ళు ఉంటే ఈ కర్రీ మొత్తం అయిపోతుంది అనమాట. అంత టేస్టీగా ఉంది. వెంటనే మీరు నోట్ చేసుకోండి ఈ చికెన్ రిజాలాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. చికెన్ రిజాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కాజు పేస్ట్, పంచదార, పెరుగు, నెయ్యి, బటర్, యాలకుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఎండుమిర్చి, ఫ్రెష్ క్రీమ్, మిరియాల పొడి, బ్రౌన్ ఆనియన్స్, కాజు పేస్ట్, కోవా, బిర్యానీ ఆకు, అల్లం ముక్కలు, నూనె, కొబ్బరి తురుము. చికెన్ రిజాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడయ్యాక అందులో 2 స్పూన్లు నెయ్యి వేసి మరింత వేడయ్యాక శుభ్రపరిచిన చికెన్ ముక్కలు వేసి వేయించి బౌల్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు పేస్ట్ వేసి దూరగా వేగాక అందులో 4 స్పూన్ల నెయ్యి, బ్రౌన్ ఆనియన్, కాజు పేస్ట్, కొన్ని నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఉడికాక ఇందులోనే పెరుగు, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, కాస్త పంచదార, ముందుగా వేయించుకున్న చికెన్ ని వేసి కొంచెం కోవా వేసి కాస్త మిరియాల పొడి వేసి కొంచెం బటర్, రుచి కోసం కాస్త యాలకుల పొడి వేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా ఉడికిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని పైన కొంచెం యాలకుల పొడి, కొబ్బరి తురుము, ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వ్ చేయాలి. అంతే, మొగలాయి స్పెషల్ చికెన్ రిజాలా రెడీ. ఈ వారాన్ని మీరు మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూడొచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. మరి ఇలాగే గుమగుమలాడే మరొక చికెన్ వెరైటీతో మళ్ళీ మనం కలుసుకుందాం మన రేపటి ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను మీ గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.